బడిలో చేరి చదువుకోవడం బాలల ప్రాథమిక హక్కని, ప్రతి బాలుడు ఉండాల్సిన చోటు బడి మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ ఇంకా దేశంలో వేలాది మంది బాలల బాల్యం రోడ్లపైనో కార్ఖానాల్లోనో కరిగిపోతోంది. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ సర్కార్ బాలల హక్కుల వారోత్సవాలు ప్రారంభించింది. బాలలందరినీ బడికి పంపాలని ప్రజల్లో చైతన్యం నింపుతోంది. బాలల హక్కుల వారోత్సవాలు విజయవాడ నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కుల గురించి తెలియజేసే ప్లకార్డులు చేతపట్టి విద్యార్థులు నగరంలోని పలు వీధుల్లో ప్రచారం చేశారు. చదువుకునే హక్కు ఉన్నప్పటికీ అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది బాల్యం బండబారిపోయి మంచి పౌరులుగా మారలేకపోతున్నారని విద్యార్థినులే స్పష్టం చేస్తున్నారు. ఆడపిల్లలకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి 1098 కాల్ చేయడం వల్ల 5 minutesలో రెస్పాన్స్ అయ్యి మా సమస్యల్ని పరిష్కరించి చక్కగా హెల్ప్ చేస్తున్నారు. మా తరపున వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బయట పనిచేస్తున్న వాళ్ళని హాస్టల్స్లో జాయిన్ చేయించి చదివించడం చాలా థ్యాంక్స్ఫుల్గా ఉంది. కొంతమంది అడుక్కోవడం, బయట పని చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్ని కోల్పోతున్నారు. మా అలాగే ఫ్యూచర్కి ఉపయోగపడే పౌరుల్లాగా ఎదుగుతారని ఇది ర్యాలీ చేస్తున్నాం. ఆడపిల్లలు చదువుకోవడం వల్ల నేడు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయని, కాబట్టి ప్రతి ఆడపిల్ల చదువుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ తల్లిదండ్రులు కాస్తో కూస్తో చదువుకోవడం వల్ల ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా తమను బడికి పంపిస్తున్నారని, ఇంకా అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి. అందరూ చదువుకోవాలి. భారతదేశంలో అక్రమ రవాణా, బాల్య వివాహాలు, కుల వివక్షత ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చాలా తగ్గించాలని వాళ్ళ పేరెంట్స్కి మేము తెలియచేస్తున్నాం. ఇది ఒక ర్యాలీలా మేము తెలియచేస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా బాగా చదువుకొని మిగతా పేరెంట్స్ అందరికీ తెలియచేసేలా మేము కోరుకుంటున్నాము. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రతి ఏడాది బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అయితే ఇంకా చాలా చోట్ల పిల్లలను పనిపిల్లలుగా పెట్టుకుంటున్నారని ఎన్సీఎల్పీ అధికారి ఆంజనేయ రెడ్డి తెలిపారు. బాలల హక్కులు అనేకంగా ఇబ్బందులకు గురవుతున్నాయి. బాలల హక్కులు అణచివేతకు గురవుతున్నాయి. బాలలను కూడా అణచివేస్తున్నారు. అందులో బాలికల అణచివేత ఇంకా ఎక్కువగా కొనసాగుతుంది. దీన్ని వ్యతిరేకించడం కోసం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సమాజానికి ఒక మంచి సందేశము, ఒక కనువిప్పు, ఒక స్పందన కలిగించడం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదైతే వారికి ఖచ్చితంగా శిక్షలు పడతాయని తెలిపారు.